ఐపీఎల్ 2025 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22 నుండి క్రికెట్ పండుగ స్టార్ట్ అవ్వబోతుంది. 2008లో స్టార్ట్ అయిన ఐపీఎల్ ఈ ఏడాదితో 18వ సీజన్ పూర్తి చేసుకోనుంది. అయితే ఇప్పుడు మనం ఐపీఎల్‌లో టాప్ 5 స్కోర్స్ చేసిన బ్యాట్స్‌మెన్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 5 కేఎల్ రాహుల్. ఈ లిస్ట్‌లో ఉన్న ఏకైక ఇండియన్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్. రాహుల్ 2020లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతూ 132 పరుగులు భారీ ఇన్నింగ్స్ ఆడి నాటౌట్‌గా నిలిచాడు. 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లు బాదేశాడు. నెంబర్ 4 ఏబీ డివిలియర్స్. సౌత్ ఆఫ్రికా దిగ్గజం మిస్టర్ 360 ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. 2017లో మే 8న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ తరపున ఆడుతూ డివిలియర్స్ 133 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 59 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్స్‌లతో 133 పరుగులు సాధించాడు. ఇదే మ్యాచ్‌లో కోహ్లీ 50 బంతుల్లో 82 పరుగులు చేశాడు. దీంతో ఆర్సీబీ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 235 భారీ స్కోరు సాధించింది. ఇక మూడో స్థానంలో సౌత్ ఆఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ ఉన్నాడు. ఐపీఎల్ 2022లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతూ క్వింటన్ డికాక్ 140 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో 70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 140 రన్స్ చేసి అదరగొట్టాడు. నెంబర్ 2 బ్రెండన్ మెకలమ్. ఈ న్యూజిలాండ్ ఆటగాడు ఐపీఎల్ ఆరంభంలోనే పరుగుల సునామీ సృష్టించాడు. 2008 ఏప్రిల్ 18న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ తరపున ఆడుతూ మెకలమ్ 158 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 73 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్స్‌లతో 158 రన్స్ చేశాడు. నెంబర్ 1 క్రిస్ గేల్. విధ్వంసం అంటే గుర్తొచ్చేది ఈ పేరు వింటేనే. క్రిస్ గేల్ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నెంబర్ 1 ప్లేస్‌లో ఉన్నాడు. 2013 ఏప్రిల్ 23న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పూణె వారియర్స్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌లో గేల్ 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్సర్లు బాదేశాడు. మరి ఈ సీజన్‌లో హైయెస్ట్ స్కోర్ ఎవరు కొడతారని మీరనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.